అందరికీ నమస్కారం. నేను మీ పిఆర్కే మాస్టర్. ప్రియమైన మిత్రులారా, మీ జీవితాన్ని ఒకసారి గమనించండి. రోజు పని, ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడే ప్రయత్నం. కానీ ఒక ప్రశ్న మనకు మనమే అడగాలి, నేను బకెట్ను మోస్తున్నానా లేక పైప్ లైన్ వేస్తున్నానా అని. బకెట్ అంటే ఆ రోజు కావాల్సిన డబ్బు, పైప్ లైన్ అంటే జీవితం మొత్తానికి స్వేచ్ఛ. ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెబుతున్నాను. ఒక చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితుల కథ. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పైప్ లైన్ మైండ్ సెట్ని తెలుసుకుందాం. ఆ గ్రామంలో బ్రూనో మరియు ప్యాబ్లో అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరికీ ఒకే పని వచ్చింది. ఆ పని ఏంటంటే, గ్రామానికి కొండ మీద ఉన్న నది నుండి నీళ్లు తెచ్చి గ్రామంలో అమ్మడం. బ్రూనో మొదటి రోజు నుంచే ఉత్సాహంగా బకెట్లు మోసి పని మొదలుపెట్టాడు. నీళ్లు మోస్తే వెంటనే డబ్బు వస్తుంది కదా, తక్షణ ఫలితం కాబట్టి ఆనందంగా ఉన్నాడు. కానీ ప్యాబ్లో మాత్రం దీర్ఘంగా ఆలోచించాడు. నేను ఇలా రోజు బకెట్లు మోస్తే జీవితం మొత్తం ఇలానే కష్టపడాల్సిందే. అదే సమయాన్ని పైప్ లైన్ వేయడానికి ఉపయోగిస్తే ఒకసారి పైప్ లైన్ పూర్తయితే నీరు ఆటోమేటిక్గా వస్తుంది, డబ్బు కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇదే పైప్ లైన్ మైండ్ సెట్ యొక్క మొదటి. ఇక ప్యాబ్లో తన కళను నిజం చేయడానికి కొద్ది ఇన్వెస్ట్మెంట్తో పైప్ లైన్ వేయడం ప్రారంభించాడు. రోజు బకెట్ పూర్తయ్యాక రాత్రులు కూడా పనిచేసేవాడు. మట్టి తవ్వేవాడు, ఒక్కొక్క పైపు వేసేవాడు, కళలతో అలా జీవించేవాడు. అతను చూసి అందరూ నవ్వుకున్నారు. ఏంట్రా ప్యాబ్లో, ఇలా బుద్ధి లేని వాళ్ళ, పైప్ లైన్ అంటే డబ్బు వృధా, నీ కష్టం వృధా. కానీ ప్యాబ్లో మాత్రం ఎప్పుడు నిరాశపడలేదు. ఇప్పుడు మీరు నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నేను కూడా ఈ పైప్ లైన్ పని పూర్తయ్యాక మిమ్మల్ని చూసి నవ్వుతాను. మిత్రులారా, ఇదే మనం నేర్చుకోవాల్సింది. కొత్తగా ఏ పని చేసినా అందరూ నవ్వుతూనే ఉంటారు, విమర్శిస్తూనే ఉంటారు. కానీ పైప్ లైన్స్ మైండ్ సెట్ ఉన్నవారు మాత్రం ఆ విమర్శలను దాటుకొని ముందుకు వెళ్తారు. రోజు కొంచెం సమయం పైప్ లైన్ పని కేటాయించేవాడు ప్యాబ్లో. రోజుకు ఒక పైపు, రోజుకు ఒక అడుగు. అతనికి తెలుసు, కన్సిస్టెన్సీ చిన్నదైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. బ్రూనో మాత్రం రోజు బకెట్లు మోస్తూనే ఉన్నాడు. అతనికి ఇప్పుడు డబ్బు వస్తుంది, కానీ కాళ్ళు నొప్పి, వెన్ను బలహీనం అయిపోయింది. ప్యాబ్లో మాత్రం భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తుంది. ఇదే మిత్రులారా మనకు పాఠం. రోజు కొంత సమయం మనం భవిష్యత్ పైప్ లైన్ నిర్మించడానికి కేటాయించాలి. అది యూట్యూబ్ కావచ్చు, ఒక స్కిల్ కావచ్చు, ఒక కోర్స్ కావచ్చు. మొదట ఫలితం రాకపోయినా ఒకరోజు అది నీటిలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎన్నో నెలల కష్టాన్ని తర్వాత పైప్ లైన్ పూర్తయింది. ఇప్పుడు నీరు ఆటోమేటిక్గా గ్రామానికి వస్తోంది. ప్యాబ్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు హాయిగా, కానీ పైప్ లైన్ మాత్రం పనిచేస్తూనే ఉంది. అతని యొక్క బకెట్ మోసే అవసరమే లేదు. ఇప్పుడు అతనికి సమయం ఉంది హాయిగా కుటుంబంతో గడపడానికి, కొత్త పైప్ లైన్ వేయడానికి, జీవితంను ఆస్వాదించడానికి. అతని కళ నెరవేరేది. అందుకే అంటారు, వర్క్ వన్స్ ఎర్న్ ఫర్ ఎవర్ అని. ఇద్దరూ ఒకే గ్రామం, ఒకే పని చేశారు. కానీ బ్రూనో బకెట్ మోస్తూనే ఉన్నాడు తక్షణ లాభం కోసం. ప్యాబ్లో మాత్రం పైప్ లైన్ వేశాడు శాశ్వత లాభం కోసం. ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ బకెట్ అంటే జాబ్, పైప్ లైన్ అంటే సిస్టమ్. మనలో చాలామంది రోజు సమయాన్ని డబ్బుతో మారుస్తున్నారు. కానీ పైప్ లైన్ మైండ్ సెట్ ఉన్నవారు ఒకసారి వ్యవస్థను నిర్మించి తరువాత ఆ వ్యవస్థని డబ్బు సంపాదించేటట్లుగా చేస్తారు. మిత్రులారా, మరి మీరు ఏ మైండ్ సెట్తో ఉన్నారు? కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ కథలో మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలనేది చూద్దాం. మనకు కూడా పైప్ లైన్స్ కావాలి. మీ యూట్యూబ్ ఛానల్ ఒక నాలెడ్జ్ పైప్ లైన్, మీ ఆన్లైన్ కోర్స్ ఒక ఇన్కమ్ పైప్ లైన్, మీ మోటివేషనల్ వర్క్షాప్ ఒక ఇంపాక్ట్ పైప్ లైన్. ఒకసారి ఈ పైప్ లైన్ మీరు నిర్మిస్తే అది మీకు ఆదాయాన్ని, గౌరవాన్ని, ఫ్రీడమ్ని
అన్నింటినీ ఒకేసారి ఇస్తుంది. పైప్ లైన్ మైండ్ సెట్ ఉన్నవారు ఈ 3 సూత్రాలు ఎప్పుడూ పాటిస్తారు. అవేంటంటే, 1 లాంగ్ టర్మ్ విజన్, తక్షణ ఫలితాల కంటే దీర్ఘకాలిక ఫలితాల మీద దృష్టి పెట్టండి. 3 నుండి 5 సంవత్సరాల విజన్తో ఆలోచించాలి. 2వది కన్సిస్టెన్సీ, రోజు కొంచెం పైప్ లైన్ పనికి సమయం కేటాయించాలి. నిరంతర కృషి చిన్నదైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇక 3rd వన్ డూప్లికేషన్, మీ సిస్టమ్ని రీప్లికేట్ చేయండి. మీ సిస్టమ్ మీద ఇతరులు కూడా పనిచేయగలిగేలా చేయండి. సంవత్సరాలు గడిచాయి, రూనో వయసు మీద పడింది, ఇంకా బకెట్లు మోస్తూనే ఉన్నాడు. ఫ్యాబ్లో మాత్రం పైప్ లైన్ ద్వారా సంపాదిస్తున్నాడు, ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇద్దరూ ఒకే స్థలం నుండి ప్రారంభించారు, కానీ ఎంత తేడా చూడండి. ఈ తేడా అంతా వాళ్ళ ఆలోచనలోనే ఉంది. ఇద్దరు కష్టపడ్డారు, కానీ ఫ్రీడమ్ మాత్రం పైప్ లైన్ మైండ్ సెట్ ఉన్న ఫ్యాబ్లోకి దక్కింది. మిత్రులారా, డోంట్ జస్ట్ క్యారీ బకెట్స్, బిల్డ్ పైప్ లైన్స్. ఇప్పటి నుంచే మీ పైప్ లైన్ నిర్మించడం ప్రారంభించండి. మీ యూట్యూబ్, మీ నాలెడ్జ్, మీ సిస్టమ్, రోజు కొంచెం సమయం పెట్టండి. ఒక రోజున మీరు కూర్చున్నా కూడా మీ ఆదాయం పైప్ లైన్ నీటిలో ప్రవహిస్తూనే ఉంటుంది. వర్క్ వన్స్, ఎర్న్ ఫర్ ఎవర్, బిల్డ్ వన్స్, లివ్ ఫ్రీ ఫర్ ఎవర్ అని అంటారు. ఈ కంక్లూజన్కి వచ్చేద్దాం. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పైప్ లైన్ మైండ్ సెట్తో ప్యాసివ్ ఇన్కమ్ టిప్స్ కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.